ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక. మనకు తెలుసు రేపు సోమవారం రోజు ఎన్నికలు ఉన్నాయి. మనం అంతా కూడా ఏం చేయాలన్న విషయాల గురించి కూడా ఇప్పటిదాకా అందరూ మాట్లాడిరు. నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మదనపురం గ్రామ ప్రజలందరూ కూడా మొన్న జరిగిన ఎన్నికలప్పుడు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కోటేసి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మనకు మద్దతు తెలపడానికి వేలు సూలు చేసి ఆడ బాత్రూమ్లు కట్టకుండా డ్రైనేజ్ కట్టకుండా అట్లే వదిలేస్తే ఆ డబుల్ బెడ్రూమ్ వాళ్ళ ఇళ్ల కాడు వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు. అది మీది కాదా బాధ్యత? పైసలు తిని పైసలు వసూలు చేసుకొని వాళ్ళతో అడ్డగోలుగా పైసలు తినేసి ఏమీ చేయకుండా ఉత్త డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేసి వాళ్ళకి బాత్రూమ్ లేవు, డ్రైనేజ్ లేదు, ఇబ్బందులు పడతా ఉన్నారు. నేను ఆల్రెడీ అధికారులకు చెప్పడం జరిగింది. ఆ డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఉన్న సమస్య తొందరలోనే పరిష్కరించాలంటే ఎన్నికల కోడ్ ఉందని చెప్పారు. ఎన్నికల కోడ్ అయినప్పుడే ఆ సమస్య పరిష్కరిస్తాం. అక్కడ డబుల్ బెడ్రూమ్ల దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ కానీ బాత్రూమ్ సంబంధించిన ఇష్యూ కానీ తొందరలో క్లియర్ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. మంచినీళ్ళ విషయాన్ని కూడా ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మంచినీళ్ళ విషయంలో కూడా మేము శ్రద్ధ తీసుకున్నాం. ఎక్కడ ఇబ్బంది ఉన్నా మంచినీటి సమస్య తీర్చడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు 7 లక్షల కోట్ల అప్పులు చేసేసి మన రుద్దున రుద్దిపోతే ఇప్పటికీ దాదాపు 29,000 కోట్ల అప్పులు కట్టాల్సి వచ్చింది. రోజుకు 200 కోట్ల మితి కడుతున్నాం ఈరోజు. మరి నువ్వు 7 లక్షల పథకాన్ని ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఎవరు తీసుకొచ్చారు? అది ఈరోజు మీరు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కుంటు పడేస్తే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఈరోజు మేమే దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ప్రైవేటు దవాఖానాల 10 లక్షలు ఖర్చు అయినా సరే ప్రభుత్వమే భరించి ప్రజలను ఆదుకుంటుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. దాన్ని అమల్లో తీసుకొచ్చినాం. అదేవిధంగా 500కే సిలిండర్ ఇస్తామని చెప్పినాం. ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటున్నాం. వచ్చే నెల నుంచే 500కి సిలిండర్ ఇచ్చి తీర్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే 200 యూనిట్ల కరెంటు ఆ రోజు చెప్పినాం. 200 యూనిట్ల కరెంట్ ఇస్తామని ఆల్రెడీ 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఈరోజు ఎవరికైనా బిల్లులు వచ్చినా మీరెవరు కూడా బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు. బాధ్యత చెప్పండి. మా ఎమ్మెల్యే గారు చెప్పారు, మా ముఖ్యమంత్రి కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు 200 యూనిట్ల వరకు అని బాధ్యత చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మిమ్మల్ని ఎవరు అధికారులు అడగరు. అడిగితే నా పేరు చెప్పండి. మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఆల్రెడీ ప్రభుత్వం 200 యూనిట్ల లోపు కరెంటు మాఫీ చేసింది కాబట్టి కట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి. వాళ్ళకి చెప్పండి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు 6 గ్యారంటీ పథకాల గురించి అందరు కూడా అదే ఆలోచన వస్తా ఉంది. 6 గ్యారంటీ పథకాల గురించి చెప్పినాం. ఈరోజు టీఆర్ఎస్ ఓడు బీజేపీ వాళ్ళు వచ్చేసి ఏవో తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు కూతలు కూస్తా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ మీరే కదా అధికారంలో ఉన్నది. మరి ఈ గ్రామానికి ఏం చేశారని చెప్పేసి ఏ ముఖం పెట్టుకొని కొందరు గాలిగాలు వచ్చి గాలి మాటలు మాట్లాడుతున్నారో అర్థం కాదు. 5 నెలలు అయింది. 5 నెలల కంటే ముందున్న వాళ్ళు ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళే కదా. టీఆర్ఎస్ వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు వస్తే అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పేసి ఒక గాలిగాడు వచ్చేసి మన ఇంటికి వచ్చి మాట్లాడిపోయినట. మరి ఆ గాలిగాడే 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. ఏం పీకినావు మరి? నువ్వు 10 ఏళ్ళు ఈడ ఉండి ఈ గ్రామానికి ఏం చేసినావని పెద్ద కప్పాలు కొట్టిపోతామని వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వస్తే అది చేయండి బిడ్డ ఈసారి వస్తే మొత్తం అంగిలాగా కూడా తీసుకొడతారు. తెలియదేమో నీకు ఆ విషయం. ఏం చేయకుండా పంది కుక్కులా గీడ దొరికితే అక్కడ దోసుక తిని ఈరోజు మళ్ళా కాంగ్రెస్ గురించి మాట్లాడతావా? మీకు అక్కయ్య ఓడించిండు కాంగ్రెస్ గురించి మాట్లాడడానికి. ఈరోజు మీరు అడ్డగోలుగా దోసుకొని అడ్డగోలుగా 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఈరోజు